తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాకు అపార నష్టం వాటిల్లింది. సుమారు 108 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 209 గ్రామాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపించింది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పర్యటించి రైతులతో మాట్లాడి పంట నష్టాన్ని తెలుసుకున్నారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాము అంటున్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో మా ప్రతినిధి రాజుబాబు ఫేస్ టు ఫేస్. మోంతా తుఫాను తూర్పుగోదావరి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫాను ప్రభావంతో కొబ్బరి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. వరి పంట కూడా నేల కొరిగింది. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. తుఫాను తీరం దాటినప్పటికీ కూడా రైతన్నలు మాత్రం పంట నష్టంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమికంగా ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తుఫాను వల్ల ఎంత నష్టం వాటిల్లింది అనేది స్వయంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రజల దగ్గరికి వెళ్ళి, రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. మనతో మాట్లాడేందుకు కలెక్టర్ కీర్తి చేకూరి ఉన్నారు. మనం ఆమెతో కూడా మాట్లాడి జిల్లాకి ఎంత నష్టం వచ్చిందని తెలుసుకున్నారు. చెప్పండి మేడం. సో ప్రాథమిక అంచనా ప్రకారము మనకి అగ్రికల్చర్ వైపు నుంచి లాడ్జింగ్ అండ్ ఇనండేషన్ అండి. లాడ్జింగ్ సుమారు 10,000 హెక్టేర్ల వరకు ఉందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇనండేషన్ అయితే మొన్న 28th పడిన సైక్లోన్కి అయితే సుమారుగా ఒక 300 హెక్టేర్లే మాత్రమే ఉంది. కాకపోతే నిన్న తర్వాత మన భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, తర్వాత ఇటు సైడ్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో గంగవరము అండ్ దేవీపట్నం అక్కడ పడిన వర్షాలకి మన దగ్గర బురద కాలువ ద్వారా కోరుకొండ, సీతానగరం మండలాల్లో నిన్న ఈ రోజు ఇనండేషన్ జరిగింది. ముఖ్యంగా రైతులకి బాగా అంటే మనకి వర్షానికి ప్రభావితమైన స్వర్ణ వెరైటీ ఉన్న రైతులు ఎక్కువ ఇబ్బంది పడ్డారు. మొత్తం అంతా కూడా ఎన్యూమరేషన్ అంతా కూడా ఈరోజు సాయంత్రం లేదా ఎక్కడన్నా మిగిలిపోయినా రేపటికల్లా కంప్లీట్ చేస్తాం. అంటే ప్రాథమికంగా అంచనా ప్రకారంగా ఇప్పటి వరకు జిల్లాలో 108 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అనేది అంటున్నారు. మీ అంచనా ప్రకారంగా అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా సుమారుగా ఎంత వాటిల్లి? అంతేనండి, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు అంటే మనము ఇది ప్రాథమిక అంచనా. ఈ రోజు అందరూ కూడా ఫీల్డ్ లో మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అందరు డిపార్ట్మెంట్స్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు. ఆ అంచనా ప్రకారం మనకు ఫైనల్ ఫిగర్ ఈ రోజు ఈవినింగ్ వస్తుంది. సుమారుగా మనకి రైతులు మాత్రం దీనివల్ల ఒక ఇబ్బంది పడ్డారు. అంటే మీరు జిల్లాలో పర్యటిస్తున్నారు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులతో మాట్లాడుతున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు. అంటే మీరు కావచ్చు, అధికార యంత్రాంగము, ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇటువంటి ప్రాణ నష్టం లేకుండా చేశారనేది ప్రజల నుంచి వస్తుంది. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే మనము ఈసారి ముందే మనకి ప్రెడిక్షన్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు కూడా ఒక 2-3 డేస్ ముందు నుంచే మాకు అలర్ట్ చేశారు. సో అందరూ కూడా, ప్రజలందరూ కూడా చాలా కోఆపరేట్ చేసి వచ్చారు. ఇబ్బందులు కూడా దానివల్ల మనకి అవాయిడ్ అయినాయి. అలాగే మన అధికారులు అందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. రాత్రంతా కూడా సచివాలయంలో ఉన్నారు, రాత్రంతా మండల్ కంట్రోల్ రూమ్స్ లో ఉన్నారు. ఫీల్డ్ లో కూడా చాలా బాగా మనం అనుకున్నట్టు ఫీల్డ్ లో కూడా చక్కగా ఇంప్లిమెంట్ అయిందండి. అంటే మీరు నిన్న కడియం ఆవు భూముల్లో కూడా చూశారు. అంటే ఎప్పుడు తుఫాన్ వచ్చినా, వర్షం వచ్చినా నష్టపోతున్నాము, శాశ్వత పరిష్కారం చూపించాలని రైతులు అంటున్నారు. అక్కడ దాని మీద కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం? ఇప్పుడు మనము మీరు అన్నట్టు కెనాల్స్, కెనాల్స్ నుంచి వాటర్ వస్తుంది, డ్రైన్స్ లోకి మనకు నీళ్లు వెళ్తున్నాయి. అక్కడ లెవెల్స్ చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది మన జిల్లాలో, డెల్టా ఏరియాలో. సో ఇప్పుడు మా కడియం కానీ, నిడదవోలు కానీ, లేదంటే ఉండ్రాజవరం, పేరవల్లి, కొవ్వూరు అన్ని చోట్ల కూడా మనకి లెవెల్స్ చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. ఒక ఫీట్ డిఫరెన్స్ మాత్రమే ఉంటున్నాయి. దానివల్ల ఇనండేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, నీళ్లు వెళ్ళడం కూడా స్లోగా వెళ్తున్నాయి. దానికి మేము మన కాంటర్ మ్యాపింగ్ ఒకటి చేయించి ఎగ్జాక్ట్ లెవెల్స్ తెలుసుకుని డ్రైనేజ్ ఎలా ప్యాటర్న్ ఎలా వెళ్తే బాగుంటుంది లెవెల్స్ ప్రకారం అనేది ఒక స్టడీ చేయిస్తాము. అంటే జిల్లాలో చాలా ప్రాంతాల్లో రహదారులు కూడా ధ్వంసమయ్యాయి, రహదారులు పాడైపోయి అవి కూడా సుమారుగా ఏమన్నా నష్టాన్ని అంచనా వేశారు? పిఆర్ అండ్ ఆర్ఎన్బి రోడ్స్ కొంచెం మన దగ్గర డిస్టర్బ్ అయినాయి అండి. కిలోమీటర్స్ యాజ్ వెల్ అస్ వాల్యూ రెండు కూడా సుమారుగా నాకు వచ్చిన అంచనా ప్రకారం ఒక 40 కోట్ల వరకు మనకి రోడ్స్ మేజర్ గా డిస్టర్బ్ అయినాయి అంటున్నారు. సో అది కూడా అసెస్ చేసి పంపిస్తున్నాం. ముందుగా చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ప్రజలను కాపాడారు. దీనిపై అధికారులు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు కూడా అధికారులను, ప్రభుత్వాన్ని అభినందిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది తూర్పుగోదావరి జిల్లాలో మోంతా తుఫాను ప్రభావంతో సుమారుగా 108 కోట్లు జిల్లాకు నష్టం వాటిల్లిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.